హలో భాయ్లో వెల్కమ్ బ్యాక్ టు జాదవ్ శ్రీకాంత్ బ్లాగ్స్. జై శివరాయ్. సో నేను వాల్యూ మార్క్ వెళ్తూ ఇక్కడ అమీర్పేట దగ్గర అయితే మా గల్లీలో అయితే వచ్చిన ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, అది కూడా అతుక్కుని అపార్ట్మెంట్ల లాగా ఒక్కొక్కటి కానీ డేంజర్ గా ఉన్నాయి, వేరే లెవెల్ ఉన్నాయి. కానీ ఇక్కడ రోడ్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, కానీ బిల్డింగ్లు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఆ సందులోకి వెళ్ళాల్సి వస్తున్నాయి తెలుసా. వెళ్ళాలంటే దీని అమ్మ కిరికిరేసి వాడు దిగిండ్రు మొత్తం ఖాళీ వేరే బాయ్. కానీ ఏదేమైనా బిల్డింగ్ మీద నుంచి చూస్తేనే ఇవన్నీ లొకేషన్లు ఎక్దమ్ కిరాక్ గా పడతాయి. పోతూ బనానాస్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాం మాల్ కి. ఆ మాల్ ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటది. ముగ్గురం ఉన్నాం కాబట్టి మస్తు మాట్లాడుకుంటే వెళ్ళిపోయినాం. 2 కిలోమీటర్స్ ఎంత దూరం బాయ్, ఎంత దగ్గరే ఉంటది. కానీ 5 కిలోమీటర్స్ రన్ చేస్తాం, 2 కిలోమీటర్స్ నడవలేమా. సో ఈ గ్రోసరీ షాప్ కి అయితే వచ్చినాం. ఇది గ్రోసరీ అయితే చెప్పలేము, ఇక్కడ చాలా ఉంటాయి, మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనుకోండి. బయట నుంచి చూస్తే ఎక్దమ్ వేరే ఉన్నది, కానీ లోపల పోయిన తర్వాత ఇవన్నీ తీసుకుందాం అనుకున్నా కానీ డబ్బులు లేక ఇక హామష్గా ఉన్నాయి. ఇక లేవనుకుంటే ఇక లేదండి, కొంచెం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం మేము. ఆ ఐటమ్స్ ఏమంటే ఒక మ్యాగీ తీసుకున్నాము, మ్యాగీ తర్వాత ఒక ఓరియో బిస్కెట్ తీసుకున్నాము, మళ్ళీ దాంతో ఒకటి ఏం తీసుకున్నాం రాబాయ్ యాదకత్తలేదు దీని అమ్మ. మా బ్రోకి కొంచెం మసాలా తినాలనిపించి ఉంటాయి కాబట్టి మేము అతని కొరకు ఒక కురుకురే ప్యాకెట్ అయితే తీసుకున్నాం. సో ఇవన్నీ రేట్లు చూడంగానే ఇక పట్టమన్నది ఒకటేసారి సస్తా రేట్లో లేపుకొని తెచ్చుకున్నాం. ఇక డస్ట్బిన్ కూడా తీసుకుందామని ప్లాన్ చేసినాం. అక్కడ పైన అయితే వెళ్తున్నాం. ఇక ఈ లిఫ్ట్ చూడండి కాదు ఎంత కిరాకు ఉన్నది, ఆటోమేటిక్ ఎక్దమ్ వేరేగా ఉంటుంది. ఇట్లాంటి లిఫ్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం, మస్తు ఉంటాయి. కానీ సో ఇక్కడ రూల్స్ ఇవన్నీ ఏం రూల్స్ ఏమో. మళ్ళీ ఇది 3rd ఫ్లోర్ మీద ఉన్నది. సో 3rd ఫ్లోర్ మీద రాగానే డస్ట్బిన్కి అయితే చూస్తున్నాం ఎక్కడ ఉంది ఎక్కడ లేదనేది. సో ఎక్కడైతే ఒక డస్ట్బిన్ చూడండి, దాన్ని కాళ్ళు ఇట్లా నొక్కితే గతం డక్కని దాన్ని మూతలేసిపోతాయి, దాంట్లో మనం చెత్త వేసేయచ్చు. ఎక్దమ్ వేరే ఉన్నది. కానీ ఇలాంటి టెక్నాలజీ కానీ ఇండియాలోనే ఉంటుంది, బయట దేశాలలో ఉంది కానీ మనలో కొంచెం స్పెషల్ ఉంటుంది, మనం ఆడుకుంటాం దాంతో. బై ద వే చూడడానికి చిన్నదైనా లోపల నుంచి చాలా పెద్ద మాల్ ఇది. అయితే బిల్ అయితే చేయడానికి మా సామాన్ అయితే తెచ్చేసినాం. బ్రూకి అయితే తెచ్చేసినాం. బ్రూ ప్యాక్ అయితే వేసి ఇచ్చిండు మాకు. ఇక ప్యాకేజ్ ఐటమ్స్ తీసుకొని ఇక బయటకు అయితే వచ్చేసినాం. ఇక బయట రాగానే ఇక వెళ్తున్నాం రూమ్కి. ఇక ఏం చేద్దాం, బయట తిరగాలన్న ఓపిక కూడా లేదు. మళ్ళీ స్ట్రెస్ మనం వర్క్ వేసి మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళగానే మ్యాగీ వేసి తినగానే ఓరియో కూడా తినేసినాం. ఓరియో తినేసి ఇక నాకు అనుకుంటారా అబ్బలకి అయిపోయినట్టు అనిపిస్తున్నది మొత్తం. నేను సాంగ్స్ రాదని చెప్పాను కదా, చాలా సాంగ్ రైటర్ జాదవ్ శ్రీకాంత్. మై ఫస్ట్ సాంగ్ ఎమోషన్స్ అని రాసిన చూడండి. షో ఇక్కడ దాని మ్యూజికల్ యాంథమ్స్ అనుకోండి, ఇక రిథమ్స్ రాసిన ఇక్కడ దీనిలోనే వస్తాయి అనుకోండి ఇవన్నీ. ఈ సాంగ్ మొత్తం రాసిన. సో ఇదిగోండి సాంగ్ రాసిన మై ఎవల్యూషన్ అని, మై ఫస్ట్ మ్యాటర్ అని. సో లెట్స్ గో నా సాంగ్ ఇది. Hey. బయట అంతా వర్షం పడుతుంది. ఒకసారి కనిపిస్తుంది. హైదరాబాద్లో రూమ్ వల్ల ఉంటాయి, వర్షం పడుతుంది కూడా వెళ్తున్నారు. ఇలాంటి వేరే పరిస్థితులు క్లాసెస్ ఉన్నాడు వర్షం వస్తుందని కూడా నాకు తెలియదు. రోజు ఎక్కువ చూస్తున్నారు.